ఇంకొకటి, సరే మాకు సినిమాలు వద్దు, సీరియల్స్లో అయినా తెలుగు వాళ్ళని తీసుకుంటారా? తీసుకుంటారు, ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారంటే ఒక 10-15 డేస్ షెడ్యూల్ ఉంటుంది సీరియల్స్లో. ఇలానే 15 డేస్ షెడ్యూల్, 15 డేస్ షెడ్యూల్ ఎలా ఉండదు, ఒక 15 డేస్ షెడ్యూల్కి మనకు తెలుగు వాళ్ళం కాబట్టి అప్పుడప్పుడు కనిపించిపోయేదానికి ఈడు మన తెలుగోడ్రా అని చెప్పుకోవడానికి ఒక 2-3 రోజులు ఇస్తారు. అండ్ బయట వాళ్ళు అనుకో, నీకు తెలుగు రాకుండా ఉందనుకో, నీకు 15 డేస్ షెడ్యూల్ ఉన్నా కానీ ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఎందుకంటే 15 డేస్ నువ్వు తెలుగు కాకుండా ఉంటే నేను లీడ్గా పెడతారు. ఫస్ట్ సీరియల్స్లో నీకు తెలుగు రాకుండా ఉంటే నువ్వు లీడే, నువ్వు హీరోనే. వాడు ఎంత గబ్బుగా ఉన్న వాడు హీరోనే, ఎందుకంటే వాడికి తెలుగు రాదు. తెలుగు రాని వాళ్ళు అంటే మన తెలుగు ఇండస్ట్రీ, మన తెలుగు సీరియల్ ఇండస్ట్రీలో వాడు తోపు. ఎంత తోపు అంటే ఇక చెప్పని అవసరం లేదు. వాడు అంటే ఇప్పుడు దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన తెలుగు సీరియల్ ఇండస్ట్రీలో ఏంటంటే, తెలుగు వాళ్ళని ఎందుకు పెట్టుకోరంటే వీళ్ళకి గుద్ద బల్బు అంటారు. వీళ్ళకి గుద్ద బల్బు చెప్పిన టైంకి ఉండరు. అండ్ షెడ్యూల్ ఇస్తే దానికంటే ఎక్కువ టైం 1 అవర్ 2 అవర్స్ ఎక్కువ చేయరు, అది ఇదని చాలాసార్లు విన్నాను. అఫ్ కోర్స్ చేయరు, ఎందుకంటే నువ్వు ఈ షెడ్యూల్ నుంచి ఈ షెడ్యూల్ మరుసటి రోజు షూట్ అంటే మళ్ళీ ఎట్టొస్తారు వాళ్ళు? 6 to 6 షూట్ పెట్టినప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ 6కి రమ్మంటే ఎలా వస్తుంది? దీనమ్మ ఇల్లే ఉన్న పక్కన, మీరేమో బూత్ బంగ్లా ఎక్కడ ఊరు బయట పెడితే ఇంకా ఎట్టపోతారు. అండ్ ఇంకొకటి, మన తెలుగు రాని వాళ్ళు అంటే మన బెంగళూరు ఇలా ఇటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు మన మాట వింటారు. ఎందుకంటే వాళ్ళ మాట వింటారు, ఎందుకంటే వాళ్ళకి ఇల్లు లేదు కాబట్టి, మాకు ఇల్లు ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి రూమ్స్, హోటల్స్, వాళ్ళు రావడానికి ఫ్లైట్స్ అప్ అండ్ డౌన్కి, హోటల్స్ ఉన్న స్టేకి, ఈ అమ్మ ఇవన్నీ చూసుకుంటే తెలుగు కంటే వాళ్ళకి 2-3 times ఎక్స్ట్రా పెడుతున్నావు కదా, అది మీ బుర్రకు తట్టట్లేదా? నేను చాలాసార్లు చూశాను. వాడికి అసలు డైలాగ్ చెప్పని రాదు, యాడ్స్మంటారు, నవ్వుతాడు, క్యా క్యా అంటూ ఉంటాడు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి తోపుల్లాగా ఫీల్ అవుతారు. బాగా అన్ని ఎక్స్ప్రెషన్స్ పలికే వాళ్ళు, ఇవన్నీ వాళ్ళకి వద్దు. ఇంకొకటి ఏంటంటే, సినిమాకి సీరియల్కి ఏంటంటే, సినిమాలో నార్మల్గా డైలాగ్ చెప్పాలి, దీనిలో అయితే ఓవర్ యాక్షన్ చేయాలి. సీరియల్ అయితే ఓవర్ యాక్టింగ్గా చేయాలి, అంటే ఓవర్ ఎక్స్ప్రెషన్స్ అంటారు కదా, అలాంటివి అయితేనే సీరియల్ వాళ్ళకి ఇష్టం. నిజం, నేను కూడా చాలాసార్లు చూశాను. మన తెలుగు వాళ్ళకంటే బయట వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అండ్ తెలుగు వాళ్ళు ఏంటంటే లోకల్స్, వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని సిచ్యువేషన్స్ అన్ని ప్రతిసారి ఇప్పుడు ఒక్కడ అలా చేశాడని ప్రతి ఒక్కరూ అలానే ఉండాలని రూల్ ఏం లేదు. ఒక్కడ అలా మాకు ఎక్కువ టైం ఎందుకు సార్ అది ఇది అని అడిగారు, మొత్తం తెలుగు వాళ్ళందరిని అలా చేసుకొని తెలుగు వాళ్ళందరిని అవాయిడ్ చేసి బయట నుంచి పిలిపడం అసలు కరెక్ట్ కాదు. ఇప్పుడు అనందర్ ఇండస్ట్రీలో లైక్ సపోజ్ ఇప్పుడు బాలీవుడ్లో సీరియల్స్ జరుగుతూ ఉంటాయి, కాలీవుడ్లో అన్నిట్లో సీరియల్స్ జరుగుతూ ఉంటాయి. మన యాక్టర్స్ని ఒకనన్నా దేగిన మొక్కల వాళ్ళు అస్సలు పెట్టుకోరు ఒక దాంట్లో కూడా. వాళ్ళకున్న బుద్ధి మన వాళ్ళకి లేదు ఫస్ట్. అండ్ నేను ఇంతవరకు మన ప్యూర్ తెలుగు అంటే మన తెలుగు తెలిసిన అతను పెట్టుకున్నాను ఎవరు అంటే ఒక డైరెక్టర్ ఉన్నాడు, అదే మంచు మంప, ఇప్పుడు రంగులు రాట్నం సీరియల్ డైరెక్షన్ చేస్తున్నారు. ఆయన ఒక్కరిని చూస్తున్నాను, అందరిని తెలుగుని పెట్టుకుని మంచిగా ఇప్పుడు అందుకే అది టాప్ టీఆర్పీ ఇన్ ఈటీవీ. అది మనోళ్ళకి అంటే బయట వాళ్ళదే రుచి ఎక్కువ, అంతే, ఇంకేం మాట్లాడలేం. ఎందుకంటే మన వాళ్ళు దేకరు. మనం ఏంటంటే మనం రౌడీలు కదా తెలుగు వాళ్ళు అంటే, అట్లా ఉండదు ఆ ఇండస్ట్రీలో. ఖచ్చితంగా చెప్తున్నా, నేను తెలుగు వాళ్ళు అయితే తీసుకోరు. ఏదైతే తీసుకున్నా కానీ 1-2 క్యారెక్టర్స్కే, తర్వాత నెక్స్ట్ షెడ్యూల్లో పిలుస్తే అంతే, నీ షెడ్యూల్ అయిపోయింది ఇంకా పా అంటారు అంతే.